వెల్కమ్ టు తెలుగు వెబ్ పోడ్కాస్ట్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సింగర్ గనా గారు. ఆయన లైఫ్ జర్నీ ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? మీరు బాగున్నారా? బాగున్నామండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చేసి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. సింగర్ 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 అంటున్నారు, అసలు ఏం పాటలు పాడారు సార్? నేను పాడింది కలగా కలగా కలిగిందమ్మ కందిపప్పు సార్. అదే సాంగ్ తో నాకు ఒక మంచి పేరు వచ్చిందండి. ఆ సాంగ్ వల్ల ఆ సాంగ్ ఎక్కడికి వెళ్ళి నాకు లైఫ్ ని మొత్తం మార్చింది ఆ సాంగ్ మొత్తం. నెక్స్ట్ బీరు సాంగ్ అనేసి కుర్రాల కోసం పాడిన పాట బీరమ్మ బీరు కింగి పేసర్ బీర్ అని. ఆ సాంగ్ కూడా నాకు చాలా ఆదరణ ఇచ్చింది. నెక్స్ట్ రీసెంట్ గా రిలీజ్ చేశారు 4 months తర్వాత బ్యాక్ సైడ్. అది చీకటి చిరు అందరికి ఉన్నారే ఎన్నెలా ఎందుకు ఏడిపిస్తాను సాంగ్ కూడా. ఆ సాంగ్ కూడా నాకు చాలా బాగా పేరు వచ్చిందండి ఆ సాంగ్. ఓకే, మా కోసం ఒక 2 పాటలు పాడతారా? పాడదండి కన్ఫర్మ్ గా. పాడండి. కలగా కలగా కలిగిందమ్మా కందిపప్పు సారు, కలగా కలగా కలిగిందమ్మా కందిపప్పు సారు, అడు వంగన తుంగను నాగాడమ్మ వంగ మూతగాడో అత్తర సాయి బోరారా నా అందగాడారా ఓ రత్తర సాయి బోరారా నా అందగాడారా. ఇదేమిటబ్బా కుదించి కొడితే కుంచుడుగారందే, ఇదేమిటబ్బా కుదించి కొడితే కుంచుడుగారందే, నేను సీఎంఆర్ లో కొన్నాళ్ళంగా సిరిగిపోయిందే అత్తర సాయి బోరారా నా అందగాడారా. ఈ పాట అయితే నాకు చాలా పేరు వచ్చిందండి. ఈ పాటకు చాలా బాగా జనాలు కూడా మంచిగా ఆదరణ ఇచ్చారు. అయితే ఈ సాంగ్ ఇంకో సాంగ్ కూడా అంటే ఓన్లీ వినాయక చవితి కోసం కుర్రల కోసం ఆ పాట పాడాను. బీరమ్మ బీరం నాకింగ పెసర బీరం నేను తాగుతుంటే చూడో వస్తున్నది ఓసారు, మేము బాధల్లో ఉంటే ఒక బంధువు అయ్యినావు, మేము కష్టాల్లో ఉంటే ఒక ఫ్రెండ్ అయినావు, మరి ఒకటి కాదు మామ రెండైన తాగురాని సలహాలు చెప్పినావు. కింగ పెసర బీరేమో మస్తుగుందిరా బాబా తాగుతుంటే కిక్కు మరీ ఎక్కుతుందిరా, కింగ పెసర బీరేమో మస్తుగుందిరా బాబా తాగుతుంటే కిక్కు మరీ ఎక్కుతుందిరా. ఈ పాట కూడా బాగా వైరల్ అయింది. అయితే ఈ పాటలు మేము చాలా సార్లు వినడం జరిగింది. అది మంచి హిట్ సాంగ్సే, కానీ ఇది మీరు పాడారని మాకు తెలీదు. అసలు ఏమైపోయారు సార్ మీరు? అసలు ఎక్కడ ఉన్నారు అసలు? నేను అంటే సాంగ్ పాడింది నేనంటే కూడా అందరికీ తెలుసు. కాకపోతే నేను బయటకు వెళ్ళేసరికి జనాలు ఎక్కువగా కొంతమంది గుర్తిస్తున్నారు, కొంతమంది గుర్తించట్లేదు. మనం ఏదైనా స్టేజ్ ప్రోగ్రామ్ లో ఆడేటప్పుడు మనల్ని చూసినాక ఈ సాంగ్ మీరే పాడారా, చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పిస్తే అందరూ కూడా మనకి ఆ రకంగా అక్కడ చెప్తారు అక్కడ. ఓకే, మీరు అసలు ఏ వయసు నుంచి స్టార్ట్ చేశారు సార్ ఈ పాటలు పాడడం? చదువుకున్నది 10th class తర్వాత ఇంకా స్టడీ ఆపేసాను. ఆపేసి హైదరాబాద్ వర్క్ వెళ్ళిపోయాను. అంటే ఫిలిం ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి వెళ్ళిపోయాను. అక్కడ మనకి ఫుడ్ కి వాటికి ఇదవక మళ్ళీ వైజాగ్ వచ్చేసి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో వర్క్ చేసుకుంటూ 2019లో స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒక సాంగ్ చేశాను, అది అంతగా మనకి సక్సెస్ రాలేదు. అయితే మన రేలా కొంతమందిలో నేను అడిగాను, అంటే నాకు ఇలా అంటే ఇంట్రెస్ట్, నేను ఇలా రావాలనుకుంటున్నాను, మీరు ఏదైనా నాకు అవకాశం ఇస్తే నేను వస్తాను అనుకుంటే ఎవరు కూడా నాకు రెస్పాన్స్ అవ్వలేదు. వాళ్ళందరినీ అడిగి కూడా నా ఇది రావట్లేదు అని చెప్పేసి నేనే ఓన్ గా మా ఊరు ఆయన కలిసి తెలుగు టీచర్ ఆయన వల్ల నాకు సాంగ్ కావాలి, నేను చెప్తాను ఒక సాంగ్ కావాలంటే నేను చెప్పే 10 నిమిషాలు ట్యూన్ చెప్పేసరికి ఆయన 30 minutes ఒక సాంగ్ రాసి పంపించేశారు ఆయన. ఆ సాంగ్ అత్తర సాయి. ఆ సాంగ్ వల్ల పేరు వచ్చింది. నేను ఎవరికైతే ఫోన్ చేశానో వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేసి అని ఆల్ ద బెస్ట్ అనే కంగ్రాచులేషన్, చాలా బాగుంది సాంగ్, చాలా బాగుంది, అసలు మేము ఇలా పాడతారని చెప్పేసి వస్తారు అనుకోని చెప్పేసి కూడా వాళ్ళు మనకి కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, బాగా చాలా చేసుకున్నారు. మీరు ఇంకా ఈ పాటలు పాడటమేనా లేకపోతే ఇంకేమైనా చేస్తారా? నేను ఎయిర్పోర్ట్ లో టోల్గేట్ లో వర్క్ చేస్తాను మేడం. ఒమేగా ఇంటర్ఫేస్ చేస్తాను. మా సార్స్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు. సార్ నాకు ఈవెంట్ ఉంది, లేదంటే నాకు ఇవాళ రికార్డింగ్ ఉంది అని అంటే వెళ్ళండి, మీ వర్క్ ఏది ఉన్నా సరే మీరు చేసుకోండి, మీరు నా పరంగా నేను చూసుకుంటాను, మీకు ఒక శాలరీ పరంగా ఏది పరంగా ఒక రూపాయి కూడా నేను కట్ చేయండి, మీ వర్క్ మీరు చేసుకోండి, నా వర్క్ నేను చేసి మీకు ఎంతకైతే మీ శాలరీ వస్తుందో అంతా నేను మీ అకౌంట్ లో వేస్తానని చెప్పేసి కూడా ఆయన కూడా మనకు మంచిగా సపోర్ట్ చేస్తారు. లేదు సార్ నాకు సాంగ్ అమౌంట్ కావాలంటే ఆ పరంగా అయినా వాళ్ళు మనకి సపోర్ట్ గా చేస్తారు. అయితే మీరు పాటలు పాడడానికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారని? చాలా మంది ఉన్నారు, చెప్పుకుంటే మాత్రం చాలా మంది ఉన్నారు. మరి మీకు ఇన్ని పాటలు పాడుతున్నారు కదా, మరి మీకు సింగర్ గా అందరూ గుర్తించారని అనుకుంటున్నారా? నేనైతే అనుకుంటున్నాను, అంటే శ్రీకాకుళం విజయనగరంలో ఎక్కడైనా ప్రోగ్రామ్ చేస్తే గణాలయ అనేసి చాలా మంది గుర్తించుకుంటారు. బయట ఊర్లో అయితే మాత్రం పాట పాడిన తర్వాత మన దగ్గరకు వచ్చి పాట పాడింది మీరా అనేసి ఆ రకంగా కూడా మనల్ని అడుగుతారు. గుర్తింపు లభించింది అయితే లభించింది మనకి మాత్రం. బయటకు వెళ్ళా సరే అని ఒక ఫోటో అని మీద ఒక ఫోటో అనే రకంగా అందరూ కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారు, మంచిగా పలకరిస్తారు. మీరు ఇన్ని పాటలు పాడారు కదా, మీకు అనుకున్నంత గుర్తింపు వచ్చింది అనుకుంటున్నారా? ఫస్ట్ లో అయితే రాలేదండి.
నేను కొన్ని స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసినాక అక్కడ నా సాంగ్స్ ని గుర్తించి నాకంటూ ఒక సన్మానం అన్ని ఇవ్వడం కూడా జరిగింది. రీసెంట్ గా కూడా నేను తలుపుల పండగకి వెళ్ళాను. అక్కడ ఈవెంట్ బాలు రేట్స్ నాకు ఈవెంట్ కి వెళ్తే అక్కడ ఎంపీ అని ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా నన్ను మంచిగా ఆదరించి మంచిగా సన్మానం చేసి బాగా నన్ను రిసీవ్ చేసుకున్నారండి. అక్కడ కూడా బాగా బయట నేలరాలు అవన్నీ లేకపోతే అఫ్కోర్స్ ఇంకేదైనా అవన్నీ సరే మన వెళ్ళే ఆ ఈవెంట్ మాత్రం గణన చేస్తున్నారు. ఓకే మనం వెళ్ళాలి, గణన చేస్తున్నారు, మనం వెళ్ళాలి, బాగుంటాయి అనే సాంగ్స్ అనే రకంగా కూడా జనాలు కూడా మంచిగా గుర్తింపు లభిస్తుంది బాగా. మీకు శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి కూడా కాల్ వచ్చిందని విన్నాం. ఎప్పుడు వెళ్తున్నారు ఏంటి? కాల్ అయితే వచ్చిందండి. మనం సెకండ్ టైం కాల్ కోసం వెయిటింగ్. మనకి ఈ అవకాశం కూడా మీకు తెలిసే ఉంటది. వైజాగ్ రమేష్ మాస్టర్ కలిసి డాన్స్ యొక్క అనేది రమేష్ మాస్టర్ కమ్యూనిటీలో డాన్స్ చేస్తారు. ఆయన ద్వారా అయితే మనకు అవకాశం వచ్చింది. అప్కమింగ్ ఆ కాల్ కోసం సెకండ్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాం. నాకు కూడా శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళి మా ఊరు వాళ్ళందరూ కూడా మా ఊరు అబ్బాయి అని చెప్పుకోవడం గర్వంగా ఫీల్ అవుతారని చెప్పేసి రకంగా నాకు కొంచెం ఆలోచనలో ఉన్నాను. ఐ విల్ వెయిటింగ్. ఓకే మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నారు కదా, దీనికోసం మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఇంకా మీ ఊర్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఫ్రెండ్స్ ఫ్యామిలీ పరంగా అయితే మాత్రం చాలా బాగా సపోర్ట్ చేస్తారు. మా ఫ్రెండ్ మా అన్నయ్య, మా మదర్ అయితే చనిపోయారు చిన్నప్పుడే. మా నాన్న మమ్మల్ని పెంచారు, అన్నయ్య నన్ను. అన్నయ్యకి రీసెంట్ గా 2020లో మ్యారేజ్ అయింది. అయితే నేను 90లో చెప్పాను అన్నయ్యకి, అన్నయ్య సింగర్ గా పాటలు పాడదాం అనుకుంటున్నాం అంటే, సరే తమ్ముడు పాటలు పాడు, నీ ప్రయత్నం చెయ్యి, మా ప్రయత్నం మేము చేస్తాము, నీకు సపోర్ట్ గా కావాలంటే నేను ఉంటాను, నీకు నిలబడతానని చెప్పేసి కూడా మా అన్నయ్య మంచిగా సపోర్ట్ చేశారు. ఫ్రెండ్స్ కూడా నా ఫ్రెండ్ అనేసి కిరణ్ ఒక అబ్బాయి ఉంటారు. కిరణ్ ఒక పాట ఫస్ట్ స్టార్టింగ్ సాంగ్ రాశాను. కిరణ్ ఒక సాంగ్ రాశాను, ఈ సాంగ్ మనం చేద్దాం అంటే ఆయన కూడా మాట తప్పకుండా సరే చేద్దాం ఓకే అనే రకం కూడా అన్నాడు. ఆ ఫస్ట్ పాట కూడా ఒకసారి మీకు వినిపించాలని ఫస్ట్ నేను రాసేది. పాడండి. శ్రీకాకుళం వెళ్ళాడే చీరలెన్ను తెచ్చాడే, శ్రీకాకుళం వెళ్ళాడే చీరలెన్ను తెచ్చాడే, చీర కట్టుకొని సినిమాకి రమ్మండు మాయదారి ముద్దుల మామ, చీర కట్టుకొని సినిమాకి రమ్మండు మాయదారి ముద్దుల మామ. ఆ సాంగ్ కూడా తను రాశాడు, నేను ట్యూన్ చెప్పాను తను రాశాడు. ఆ సాంగ్ కూడా మన విజయనగరం కూడా రికార్డింగ్ అయ్యింది చాలా బాగా. ఆ సాంగ్ అయితే మనకి ఆ సాంగ్ ఫస్ట్ సాంగ్, తర్వాత మనకి అలాగలాగా అప్కమింగ్ ప్రాజెక్టులు చేస్తాం మనం. మీరు ఇండస్ట్రీలో వెళ్ళడానికి స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేశారా? చాలా చేశాను. అంటే నేను ఈ ఫోక్ ఇండస్ట్రీ కాకముందు సినిమా ఇండస్ట్రీలో వెళ్ళాను, జూనియర్ ఆర్టిస్ట్ గా చేశాను. తినడానికి కానీ ఉండడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉండేది. ఒక రోజుకి ఉండాలంటే రూమ్ అక్కడ 500 ఫుడ్ ప్లస్ రూమ్ ఆ ఒక రోజుకి. అలా ఒక 15 days వరకు ఉన్నాను. ఇంకా నాకు మనీ పరంగా సపోర్ట్ లేకపోవడం వల్ల మళ్ళీ వచ్చేసాను. ఒక 2-3 మూవీస్ కూడా నేను చేశాను. సైరామ్ నరసింహారెడ్డి, నెక్స్ట్ ఇంకా ప్రైవేట్ మూవీ అది సైడ్ క్యారెక్టర్ గా జూనియర్ ఆర్టిస్ట్ గా చేశాను. కానీ అందులో అయినా నాకు ఇంకా ఇదవ్వలేదు. ఇంకేదో చేయాలి ఆలోచనతో ఈ రంగంలో దిగాను నేను. మీరేమో సింగర్ అంటున్నారు, పాటలు పాడారు అంటున్నారు, కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే మీరు ఇంకెవరి పాటలో డబ్ చేస్తున్నారు, మీరు పాడట్లేదు అంటున్నారు. దీనికి మీ సమాధానం? మీరు అన్నట్టు అది నా వరకు కూడా వచ్చింది అన్నారు కూడా. ఈయన ఎవరు పాడట్లేదు, వేరే వాళ్ళు ఎవరో పాడుతుంటే ఈయన డబ్బింగ్ ఇచ్చేస్తున్నారు, అలా అసలేం కాదు అని చెప్పేసి అన్నారు. కాకపోతే అలాంటి వాళ్ళ ముందే నేను ఒక రోజు ప్రోగ్రామ్ ఆడాను. ప్రోగ్రామ్ ఆడి వాళ్ళందరూ వచ్చి నా దగ్గర వచ్చి ఫోటోలు తీసుకుంటే వాళ్ళు ఇప్పుడు తమ్ముడు నేను ఏదో అనుకున్నాం, అసలు చాలా నిన్ను అనుమానించాం, నీ వల్ల చాలా టాలెంట్ ఉంది, ఇంకా నువ్వు ఇంకా పైకి ఎత్తాలని చెప్పేసి వాళ్ళే మళ్ళీ బ్లెస్సింగ్ బాగా చేసుకున్నారు వాళ్ళు. ఇంకా మనకి కూడా అలాంటి వాళ్ళకి మనం వాళ్ళ దగ్గర ఉండే సమాధానం చెప్పాలని చెప్పించి మనకు కావాలని చెప్పేసి మనం ఈవెంట్ పెట్టాం దగ్గర అక్కడ. ప్రూవ్ చేసుకోవడానికి తక్కువ బడ్జెట్ లో పెట్టించి చాలా బాగా చేసాం. వాళ్ళు చూసి కూడా అప్పుడు గర్వంగా ఫీల్ అయ్యారు. చాలా మనం ఏదో అనుకున్నాం, అసలు మనోడు ఇంకా మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి అప్పటి నుంచి మనకు వాళ్ళు సపోర్ట్ పరంగా మీరు ఏదైనా చేయండి మేము వెనక్కి మేము ఉంటామని చెప్పేసి ఆ రకంగా అప్పుడు మందకి మాట ఇచ్చారు వాళ్ళు. మీరు ఈ స్థాయిలోకి రావడానికి మీరు ఒక్కరే కష్టపడ్డారా, లేకపోతే మీకు ఇంకా వేరే సహాయం నాకు మాత్రం చాలా మంది ఉన్నారు. నా ఫ్రెండ్ అని సన్ముఖ్ అని, నేను ఇలా పాటలు పాడాలనుకుంటున్నానంటే సరే చెయ్యు అని చెప్పేసి సన్ముఖ్, మీకు ఆ ట్రైన్ సాంగ్ వినే ఉంటారు, ట్రైన్ లోనే పోతున్న పిన్ని నాకు పరిచయం అయింది వచ్చింది, కిలా కిలా కిలాడి ఆ అబ్బాయి పాడారు. ఆయన పరంగా అయితే నాకు మంచిగా సపోర్ట్ ఇచ్చారు. నేను బాలు రేట్స్ ఈవెంట్ స్టేజ్ ఎక్కడం కూడా ఆయన వాళ్ళే అండి. మా ఫ్రెండ్ ఒకటి ఉన్నారు, గణ అన్న ఒక అబ్బాయి ఉన్నారు, అబ్బాయి చాలా బాగా పాడతారు, అబ్బాయి పాడిన సాంగ్స్ మంచి ఫేమస్ అయ్యాయని చెప్పేసి బాల్ అనేది చెప్పితే మన ఈయన వల్ల నేను స్టేజ్ వరకు వెళ్ళాను. చాలా బాగా ఇప్పుడు ఆయన వల్ల నాకు చెప్పుకుంటున్నాను. అంటే ఎవరి ద్వారా వచ్చామంటే అలా సన్ముఖ ద్వారా వచ్చాను ఆ రకంగా కూడా నేను ఆయనకి చెప్పుకుంటున్నాను. ఆయన కూడా
గణ థ్యాంక్ యూరా. నేను నీకు ఇచ్చిన దీన్ని నువ్వు నన్ను గుర్తించుకున్నావు, అదొకటే చాలు. ఎవరు ఏం చెప్పినా నమ్మకు, నీ పరంగా నువ్వు ఊళ్ళో అంతే రకంగా అనేసి ఆయన కూడా మనకి చెప్పడం జరుగుతుంది అప్పుడప్పుడు కూడా. మీకు ఈ పాటలు పాడడానికి ఇంట్రెస్ట్ ఏ వయసు నుంచి వచ్చిందండి? నాకు చిన్నప్పటి నుంచి అయితే ఉందండి. స్కూల్లో కూడా నేను పాటలు పాడేవాడిని. అయితే నేను 2019 నుంచి స్టార్ట్ చేశాను. 2019లో స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత ఫస్ట్ ఒక సాంగ్ పాడాను, అది మనకి అంతగా రీచ్ కాలే. తర్వాత ఒక పాట పాడాను, రీచ్ కాలే. ఇలా కాదని చెప్పేసి నా ఓన్గా నేను చేసుకొని ఇలా చేద్దామని చెప్పేసి ఆలోచన వచ్చి చేశాను. తెలుగు మాస్టర్ అనేసి మా ఊరు ఆయన మధ్య హరిబాబు అనేసి, అంటే నేను ఒక ట్యూన్ చెప్తాను, నాకు ఒక సాంగ్ కావాలంటే ఆయన కూడా సరే తమ్ముడిని పెట్టు అన్నారు. నేను పెట్టిన 10 నిమిషాలకి రిటర్న్ నాకు అరగంటలో సాంగ్ పంపించేశారు. ఆ సాంగ్ నాకు నన్ను ఎక్కడికి చాలా పైకి తీసుకెళ్ళింది. ఆ సాంగ్ మాత్రం చాలా బాగా ఆదరణ వచ్చింది జనాల్లో కూడా. ఇప్పటి వరకు మీరు ఎన్ని పాటలు పాడుంటారు? నేను ఒక 7-8 పాడాను మేడం. బయటకు కూడా ఇచ్చాను. రీసెంట్ గా రితిక్ మాస్టర్ అనేసి సలుపు సాంగ్ కొరియోగ్రాఫ్ చేసిన ఆయన కూడా సాంగ్ ఇచ్చాను. ఆ సాంగ్ ఈ రోజు షూటింగ్ ఉంది. నెక్స్ట్ హైదరాబాద్ ఒక 2 సాంగ్స్ ఇచ్చాను శ్రీకాంత్ అనేసి. వాళ్ళు కూడా అన్న థ్యాంక్స్ సో మచ్ అని, మీరు అక్కడి నుంచి వచ్చి మాకు ఎంతగా సాంగ్స్ చేయడం కూడా మాకు చాలా బాగా అనిపిస్తుంది, థ్యాంక్ యూ అని. మీరు కూడా మాకు ఇలా సపోర్ట్ చేస్తూ ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా మనకి మంచిగా ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి కూడా మీరు ఇంత బాగా పాటలు పాడుతున్నారు కదా, మరి మిమ్మల్ని మేము ఇండస్ట్రీలో కూడా చూడొచ్చండి. మేము కూడా కాల్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఏదైనా మూవీకి ఒక ఫోక్ సాంగ్ పాడాలని చెప్పేసి ఒక కోరిక ఉంది, చూపించాను మేము. ఈ సాంగ్ చాలా బాగుంది, పెడదాం, మనం ఏదైనా మంచిగా చేద్దాం. నేను ఏదైనా మంచిగా కామెడీ సినిమా తీసినప్పుడు 2 సాంగ్ మనం పెడదాం అని చెప్పేసి కూడా ఆయన కూడా మనల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఆ సాంగ్ కూడా చూసారు, చాలా బాగుంది. నేను ఆల్రెడీ ఈ సాంగ్ కూడా నేను సేవ్ చేసుకున్నాను, నా దగ్గర ఉందని చెప్పేసి కూడా ఆయన కూడా అనేసరికి నాకు కొంచెం చాలా హ్యాపీగా అనిపించింది అన్నప్పుడు కూడా. అంటే అంత పెద్ద డైరెక్టర్ మనకి అలా చెప్పేసరికి మనకు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి, మనకు చాలా బాగా అనిపించింది అప్పుడు నాకు. మీరు కళాకారులుగా గుర్తింపు పొందారు కదా, మరి మీకంటూ గవర్నమెంట్ నుంచి ఏదైనా సహాయం లభిస్తుందా? సహాయం అయితే మనకైతే లేదండి. లక్ష్మణ్ అని మీకు తెలిసే ఉంటది, రాలా ఆయన కూడా అందరం ఒకటి ఉండాలి, మనకంటూ ఒక యూనియన్ ఉండాలని చెప్పేసి ఆయన కూడా చాలా కృషి చేస్తున్నారు. ఆయనతో పాటు మనందరం కూడా తోడుగా ఉంటే బాగుంటుంది చెప్పేసి మనకు కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ మీరు చూడొచ్చు, వాళ్ళు TFI అంటే తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ వాళ్ళు ఒక యూనియన్ పెట్టుకున్నారు. మనకి అలాగే ఉత్తరాంధ్ర టైప్ లో ఏదో ఒక యూనియన్ పెట్టుకుని అందరికీ సపోర్ట్ గా, ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే, ఎవరు ఏ ఆపదలు ఉన్నా సరే అందరూ ఆదుకుంటే బాగుంటది, అందరూ మన వాళ్ళని చెప్పేసి వాళ్ళు అనుకుంటారని చెప్పేసి నా ఫీలింగ్ చెప్తున్నాను. సార్, మా తెలుగు వెబ్ కోసం ఇంకా ఆడియన్స్ కోసం ఒక మంచి పాట పాడి వినిపిస్తారా? ఓకే మేడం, తప్పకుండా. అరే ఇంక మొదలెడదామా? అమ్మ కలగా కలగా కలిగిందమ్మా కందిపప్పు సారు, కలగా కలగా కలిగిందమ్మా కందిపప్పు సారు, అది ఉంగ నాకాడమ్మా గమ్ముతిగాడు నాందగారా సాయి బోరారా నాందగారా బాబు దించుకుని గారింది, బాబు దించుకుని గారింది, నేను చెప్పిన మార్లో కొన్నాళ్ళంగా తెగిపోయిందే సాయి బోరారా నాందగారా సాయి బోరారా నాందగారా పూటకి గదిలో గరం తర వెళుతుండే, పూటకి గదిలో గరం తర వెళుతుండే, కొన గదులకెళ్ళి నక్కవాడు గుద్దులకుద్దాడే సాయి బోరారా నాందగారా సాయి బోరారా నాందగారా. చీకటే చిరుగంగారున్నావే ఎన్నెలా నువ్వు ఎందుకు ఏడిపిస్తావే, పావాలా నా పరువంతా పోయిందే, రూపాయే నా రూపమంతా పోయిందే. చీకటే చిరుగంగారున్నావే ఎన్నెలా నువ్వు ఎందుకు ఏడిపిస్తావే, పావాలా నా పరువంతా పోయిందే, రూపాయే నా రూపమంతా పోయిందే. రాజమెల్లని కరక్కర తెస్తానమ్మా ఎన్నేలా నువ్వు నాతోటి వస్తావా, బొంబాయిల్ల నీకు పుట్టలు తెస్తానమ్మా ఎన్నేలా నువ్వు నాతోటి వస్తావా, గాజువాక వెళ్ళి గాజులు తెస్తానమ్మా ఎన్నేలా నువ్వు నాతోటి వస్తావా. నీకు ఒక నాకంక ఇచ్చానే, పొరంక ఇచ్చానే, బలంక నామే నాకంక. చీకటే 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 చిరుగంగారున్నావే ఎన్నేలా నువ్వు ఎందుకు ఏడిపిస్తావే, బావాలా నా పొరవంతా పోయిందే, రూపాయే నా రూపమంతా పోయిందే.
అమ్మ తూరుపు ఎల్లాడ తుంగేరు తెచ్చాడ ఉత్తరాంగెల్లాడ పేరు తెచ్చాడ అన్ని తెచ్చాడు ఎండ పెట్టాడు గుండా కొట్టాడు డబ్బా పెట్టాడు మందు మందులతో పాడ పాడమ్మా మందులోడా మాయలోడా మందులోడా మాయలోడా ఓయ్ కలిపోతుంది ఎక్కడ మరిపోతుంది ఎలాగా చూడవా చూపించు అన్నా. కాలిపోతే కాలిపోయింది కానీ మన కుర్రోళ్ళ కోసం లింగుడు రాసిన బీర్ సాంగ్ వేసుకోమే. బీరమ్మ బీరమ్మ ఇంగి వస్తుంది కూడా పోస్తారు ఉంటే కాదు మామ రాని సా చెప్పినావు బాబా ఇంటి విసర బీర్ ఉందిరా తాగుంటికి మరి ఎక్కుతుందిరా విసర తీరేమో మస్తుకుందిరా బాబా తాగుంటికి మరి ఎక్కుతుందిరా అది తాగుతుందికి మరి ఎక్కుతుందిరా అది తాగుతుందికి మరి ఎక్కుతుందిరా అది తాగుతుందికి మరి ఎక్కుతుందిరా. రవ రవ నా దేవే రావే నా దేవే రావే నా దేవే రావే నా శ్రీదేవి రాత్రి సయ్యాటికి రవ రవ నా దేవే రావే నా దేవే రావే నా దేవే రావే నా శ్రీదేవి రాత్రి సయ్యాటికి నువ్వు పెట్టుకున్న పట్టీలు బొలుగుంటా ఆశయం అలకున్నానే బొలుగుంటా దీనము చుట్టూ వడ్డానం బొలుగుంటా సౌతిండి అలకున్నానే బొలుగుంటా నా బావ బంగారం అని పడేసినావే ముద్దులు ఇచ్చినావే రెట్టెట్లోనేమో ముంచిపోయావే ఆ బంగారం అని పడేసినావే ముద్దులు ఇచ్చినావే రెట్టెట్లోనేమో ముంచిపోయావే రవ నా దేవే రావే నా దేవే రావే నా దేవే రావే నా శ్రీదేవి రాత్రి సయ్యాటికి రవ రవ నా దేవే రావే నా దేవే రావే నా దేవే రావే నా శ్రీదేవి రాత్రి సయ్యాటికి. ఇంతవరకు చూశారు కదా మన గణగారి లైఫ్ జర్నీ. సార్ మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది మన తెలుగు వెబ్ ఛానల్.